నమస్తే, వెల్కమ్ టు టీటర్. దేశంలోని 994 వక్ఫ్ ఆస్తులు ఇతరుల ఆధీనంలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. గత నెల 9న రాజ్యసభలో సిపిఐఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నలకు మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం బయటకు రాగానే అన్ని హిందీ మీడియా ఛానల్స్, వెబ్సైట్లు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు అందించాయి. అవేమి చెప్పాయంటే దేశంలోని 994 ఆస్తులను వక్ఫ్ చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంది. అంతేకాదు ల్యాండ్ జిహాద్ లో వక్ఫ్ బోర్డు భాగస్వామి అయ్యిందని కూడా కథనాలు వండి వార్చాయి. ఇతరుల ఆధీనంలోని వక్ఫ్ ఆస్తులు అంటే వక్ఫ్ భూమి లేదా ఆస్తి చట్ట విరుద్ధంగా ఇతరులకు బదిలీ చేయటం. దీని అర్థం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా దానికి పెడార్థాలు తీసింది. ఆ భూములు లేదా ఆస్తుల హక్కుదారులను ఆక్రమణదారులుగా చిత్రీకరించింది. లోక్సభలో బీజేపీ సభ్యుడు బసవరాజు బొమ్మాయి అడిగిన ప్రశ్నకు నవంబర్ 27న రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ దేశంలోని 58,929 వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్ నుండి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా మంత్రి ఈ గణాంకాలు అందించారు. వక్ఫ్ చట్టం కింద దేశంలోని 3,56,072 వక్ఫ్ ఎసెట్స్ లో 8,72,379 స్థిర, 16,713 చర ఆస్తులు రిజిస్టర్ అయ్యాయని వంశీ పోర్టల్ వివరించింది. దీన్ని బట్టి ఈ 8,72,379 ఆస్తుల్లో 4,35,793 ఆస్తులకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని తేటతెల్లమవుతోంది. ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతోంది. వంశీ వెబ్సైట్ చెబుతున్న దాని ప్రకారం కేవలం 95,277 స్థిరాస్తులను మాత్రమే వక్ఫ్ బోర్డు నిర్వహిస్తోంది. 4,13,766 వక్ఫ్ ఆస్తుల నిర్వహణ ఎవరి ఆధీనంలో ఉన్నదో తెలియటం లేదు. కాగా వక్ఫ్ రికార్డుల డిజిటలీకరణ ప్రక్రియ 2025-26 వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎన్నడూ పారదర్శకంగా వ్యవహరించలేదు. ఇది బట్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.